అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆమెని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు అలంకారం గాయత్రీదేవి అలంకారం. ఆరెంజ్ కలర్ చీరని ధరిస్తే ఆ తల్లి ప్రీతి చెందుతుంది. తామర పుష్పాలంటే ప్రీతికరం. ఆమెకు నైవేద్యంగా పులిహోరను నివేదించాలి. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు అష్టైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీక. ఈరోజు ఎర్రటి గాజులను దానం చేస్తే చాలా మంచిది. పంచభూతాల శక్తిని ప్రసాదించగల ఏకైక మహిమాన్విత మంత్రం గాయత్రి మంత్రం. ఆమెను ఉపాసన చేసేవాళ్ల మొహంలో తేజస్సు చాలా గొప్పగా ఉంటుంది. ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చెయ్యొచ్చా చెయ్యకూడదా అని చాలామంది సందేహిస్తూ ఉంటారు. సర్వగాయత్రి మంత్రం ఎవరైనా చెయ్యొచ్చు. ఆ మంత్రానికి ఎటువంటి ఉపదేశంతో పని లేకుండా ఎవరైనా చెయ్యొచ్చు. ఆడవారు, పిల్లలు, మగవారు జపం చేస్తూ ఉంటే చాలా మంచిది. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే చాలా మంచిది. కొంతమందికి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ చదవలేమని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు వినటానికైనా ప్రయత్నించండి. ఈ మంత్రాన్ని జపించటం వల్ల ధ్వని తరంగాలు తేజోవంతం అవుతాయి. మెదడులో ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. గాయత్రి మంత్రం అతి శక్తివంతమైనది. గాయత్రి మంత్రం ప్రాణశక్తి. దేవీ నవరాత్రుల్లో రాత్రిపూట ధ్యానించడం చాలా విశేషం. అమ్మవారిని దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని పగలు చాలా పనులు, హడావుళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకా వేరే వేరే పనులు అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మని మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా ధ్యానించలేరు. రాత్రిపూట అమ్మ నేను అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇంకా మరే ఆలోచనలు కూడా మన మైండ్లోకి రావు. ఆ రాత్రి సమయం అంటే చాలా ప్రశాంతమైనది. అందుకు అమ్మవారిని ఈ దేవీ నవరాత్రుల్లో రాత్రిపూట ఎక్కువగా ధ్యానిస్తే మంచి విశేషమైన ఫలితం దక్కుతుంది. అప్పుడు మనశ్శాంతిగా మైండ్ ఏ ఆలోచనల్లోకి పోకుండా అలాగే బయటికి వెళ్తూ ఉంటాము. పనులు ఏయో వృత్తి వ్యాపారాలు పనులతో ఏదో సతమతమైపోయి ఉంటాము. అలాంటివి ఏమీ మనసులో లేకుండా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ దేవీ నవరాత్రులు అమ్మవారిని రాత్రిపూట ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు. పగల కంటే కూడా రాత్రిపూటే ఎక్కువగా విశేషం ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ధ్యానించడం. దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా కుంకుమతో భక్తి శ్రద్ధగా అర్చన చేస్తే ఆ శక్తి ఆ కుంకుమలోకి వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. 9 రోజులు పూజ చేసిన తర్వాత ఆ కుంకుమను ముత్తైదువులకు పంచితే చాలా మంచిది. ఎవరైతే పెట్టుకుంటారో వారికి ఇవ్వడం చాలా మంచిది. ఆ కుంకుమ పురుగులు పట్టకుండా పంచిన తర్వాత మిగిలితే పారే నీళ్ళల్లో వేయడం చాలా ఉత్తమం. అంతేగాని ఎక్కడన్నా పెట్టేసి లేకపోతే ఎవరికన్నా ఇచ్చి పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పే. ఎవరైతే కుంకుమ ధారణ ఎక్కువగా చేసుకుంటారో వాడుకుంటారని నమ్మకం ఉంటేనే వాళ్ళకి కుంకుమని ఇవ్వండి. చాలామంది మనం ఇస్తూ ఉంటే పక్కన పెట్టేసి పురుగులు పట్టిపోతూ ఉంటాయి. అలా పట్టకూడదు. మీకు ఎవరైతే పెట్టుకోగలరో వీళ్ళకి భక్తి శ్రద్ధలు ఉన్నాయన్న వాళ్ళకి ఆ కుంకుమని ఇవ్వండి. లేదంటే పారే నీళ్ళల్లో వేయడం చాలా ఉత్తమం. దానిలో పసుపు ఉంటుంది కదా, కుంకుమలోని నీళ్ళల్లో కలిస్తే చాలా మంచిది. గాయత్రీదేవి యొక్క విశిష్టత ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. గాయత్రీదేవి అంటే నింగి, నేల, నీరు, అగ్ని, గాలి ఈ పంచభూతాలని అధిష్టాన దేవతగా గాయత్రీదేవిని పిలువబడుతూ ఉంటుంది. ఈ గాయత్రీదేవిని పూజించడం వల్ల
పంచభూతాల శక్తిని ప్రసాదించగల శక్తి ఈ అమ్మవారికి కలదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిగా పిలువబడతారు. ఈ ఇంద్రకీలాద్రిపై 9 రోజులు కూడా 9 రకాలుగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఒక దాత అమ్మవారికి వజ్రాల కిరీటం సమర్పించారట. ఈ ఇంద్రకీలాద్రి అంతా కూడా విదేశాల నుంచి పుష్పాలు తీసుకొచ్చి రోజు అలంకరిస్తూ ఉంటారండి. బయటే ఇంత అందంగా కనపడుతుంది. మనం లోనకి వెళ్ళే కొలది అమ్మవారిని ఆ గోపురం చుట్టూ కూడా అమ్మవారు దేవాలయం చుట్టూ కూడా పుష్పాలతోని అలంకరిస్తూ ఉంటారు. ఆ అలంకరణ అలాగే అమ్మవారు కూడా పట్టు వస్త్రాలతోని అందమైన పుష్పాలతోనూ వజ్రాభరణాలతోనూ అమ్మవారు ఎంతో పచ్చని మోముతోని ఎంతో అందంగా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. మనం 3 గంటలు 4 గంటలు 5 గంటలైనా పడుతుంది మనకి దర్శనానికి. అంత కష్టపడి అమ్మవారి దగ్గరికి వెళ్తే రెప్పపాటులోని మనల్ని పక్కకు తోసేస్తూ ఉంటారు. కానీ చిన్న చిరునవ్వుతోని పచ్చని మోముతోని అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే అసలు మన మాటల్లో చెప్పలేమండి, వర్ణనాతీతము. అమ్మవారు అంత అందంగా ఉంటారు, ఎంతో వెలుగుతోని ప్రకాశిస్తూ ఉంటారు తల్లి. ఖచ్చితంగా అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరూ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పుష్పాలంకారాలతో ఆ తల్లి పట్టు వస్త్రాలతోని వజ్రాభరణాలతోని దగదగా మెరిసిపోతూ ఉంటుంది దేవాలయంలోని. ఇక ఈ 2 కళ్ళు కూడా అంతసేపు ఆ అమ్మవారిని చూడాలనిపించే అందమైన మోము కలిగి ఉంటుంది ఆమె. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి 5 శిరస్సులతో 10 చేతులతోని చేతులలో కమలం పట్టుకొని హంసవాహినిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని త్రిసంధ్యల్లో ఎక్కువగా ధ్యానిస్తారు. మనకి అన్నిటికంటే ప్రాణశక్తి చాలా ముఖ్యమైనది. ఈ అమ్మవారిని ధ్యానిస్తే మనకి ప్రాణశక్తి లభిస్తుంది. పంచభూతాలకి అధిష్టాన దేవత అయిన ఈ గాయత్రీదేవిని పూజించడం వల్ల పంచభూతాలని పూజించినంత శక్తిని ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కొండపైన అమ్మవారి గుళ్ళోనే ఉందండి. అమ్మవారి దర్శనం అయిన తర్వాత కంపల్సరీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి అయితే కంపల్సరీ వెళ్ళాలి. సంతానం లేని వాళ్ళు, గ్రహదోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పూజలు చేయించుకుంటే చాలా మంచిది. అలాగే మీ చేతులతో మీరైనా సరే పాలతో అభిషేకం చేయిస్తే ఎటువంటి దోషాలు ఉన్నా సరే నివృత్తి అవుతాయి. రాహుకాల దీపం కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు ఇక్కడ చెవులు కూడా అందరూ వచ్చి కుట్టించుకుంటారు. ఈ స్వామివారిని కీలాద్రిపై ఎవరైనా అమ్మవారి దర్శనానికి వెళ్తే ఈ స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోండి. శరన్నవరాత్రుల్లోని పగల కంటే కూడా రాత్రి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మల్లికార్జున స్వామి దర్శనానికైతే వెళ్తున్నాను. ఈ కొండపైన అమ్మ దుర్గా మల్లేశ్వర స్వామి వారిలా దర్శనం ఇస్తున్నారు. మల్లేశ్వర స్వామి దర్శనానికి శివయ్య తండ్రి, మల్లేశ్వరుడు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, ఆయన దర్శనానికి అయితే నేను వెళ్తున్నాను. అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అయ్యవారి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము అయ్యవారి దర్శనం 2 కంపల్సరీ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈ కీలాద్రిపై రాత్రిపూట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి దగ్గరికి వచ్చి విశ్రాంతి సమయంలోని అమ్మవారితోని మాట్లాడతారని చాలామంది చెప్తూ ఉంటారు. రాత్రిపూట 10 దాటితే కొండపైన ఎవ్వరిని ఉన్నెవరు. బెజవాడ కనకదుర్గమ్మ రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటారు. బెజవాడ అంతా కూడా సంచరిస్తూ ఉంటారు తల్లి. ఆ తల్లి చాలామందికి గజ్జెల శబ్దంతో ఆనవాళ్ళు కూడా చాలామందికి వచ్చాయట. గజ్జెల శబ్దం ఏమిటి అంటే అని అనుకొని ప్రజలు చాలామంది కూడా ఒకరినొకరు ఇలాగా
అడుగుతూ ఉండగా అందరికీ కూడా చాలామందికి కూడా అలాంటి గజ్జల సవ్వడి రాత్రిపూట వినిపించిందని చాలామంది ఇక్కడ చెప్తూ ఉంటారు. పిలిస్తే పలికే తల్లి బెజవాడ కనకదుర్గమ్మ. శరన్నవరాత్రులు 9 రోజులు కూడా పగలు కంటే ఎక్కువగా రాత్రిపూట అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. పగలు అమ్మవారి దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో రకాల పనులు, ఎన్నో రకాల జాబులు, ఉద్యోగాలు, ఇంటికాడ పిల్లలకి స్కూల్కి పంపించడం, లేదంటే జాబులకు వెళ్ళడం, ఇతర పనులకు వెళ్ళడం హడావుడిగా ఉంటుంది. అమ్మో టైం అయిపోతుంది, గబగబా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నేను ఈ పనికి వెళ్ళాలని కంగారు పడుతూ ఉంటారు ఎక్కువ శాతం పగలు. రాత్రిపూట ఆరాధన ఎందుకు చేస్తూ ఉంటారంటే, ఉదాహరణకు తల్లి పగలంతా ఆడుకున్న బిడ్డని ఎలాగైతే ఒళ్ళోకి తీసుకొని బుజ్జగిస్తుందో, అలాగే పగలంతా సతమతం అయిపోతూ ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలతోని మనం అందరం సతమతం అయిపోతూ ఉంటాం. రాత్రిపూట అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి సమస్యలు, టయానికి ఎక్కడికైనా వెళ్ళాలి అన్న ఆలోచన రాదు. ఈ టయానికి ఈ పని చేయాలని అలాంటి పనులంటూ ఏమీ ఉండవు. అందుకే రాత్రిపూట అమ్మవారిని మనశ్శాంతిగా ఉంటాం కాబట్టి ఆరాధిస్తే అలసిపోయిన బిడ్డని తల్లి ఎలాగైతే బుజ్జగిస్తుందో, రాత్రిపూట అమ్మవారిని ఆరాధన చేస్తే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ టైంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనమందరం అమ్మవారి బిడ్డలమే కదండి. ఆ తల్లి కూడా మనల్ని అలాగే చూస్తుంది. అమ్మతోని మన మనసులో ఉన్నవన్నీ మాట్లాడుకోవచ్చు, మనం ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారితోని మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏది వచ్చినా సరే అమ్మవారితో మనం పంచుకోవచ్చు. అలాంటి దివ్యమైన అనుభూతి మనకి కలుగుతుంది. తెల్లవారుజామున 4:30కి అయితే నేను అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాను. 6:00కల్లా నా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని వస్తున్నాను. 6 గంటల సమయం అంటే, తెల్లవారుజామున సమయం అంటే మనకందరికీ తెలిసిందే కదా, ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఇంద్రకీలాద్రి కొండ దిగిన తర్వాత ఎవరికైనా ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ ఈ షాపుల్లో తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదాల కౌంటర్ కూడా ఇక్కడ ఉంది. అమ్మవారు లడ్డు ప్రసాదాలు, పులిహోర, లడ్డు ప్రసాదాల కౌంటర్లు కొండ కింద తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఎన్ని కావాలంటే అన్ని అమ్మవారి ప్రసాదాలు అయితే ఇక్కడ ఇస్తారు. 6 లడ్లు వచ్చి 100 రూపాయలు. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కొండ దిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డులు, లడ్డు ప్రసాదాల కౌంటర్ ఇది. దర్శనం అంతా పూర్తి అయిన తర్వాత అమ్మవారి ప్రసాదాలు ఇక్కడైతే తీసుకోవచ్చు. అమ్మవారి కీలాద్రి చూస్తున్నారు కదా, ఇంద్రకీలాద్రి కొండ మొత్తం. అమ్మవారికి మామూలు రోజుల్లో శుక్రవారం, ఆదివారం ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. శుక్రవారం పూట, ఆదివారం పూట అస్సలు ఖాళీ ఉండదు. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం నుంచి భక్తులు రద్దీ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంద్రకీలాద్రి కొండ కింద కూడా ఖాళీ ఉండదు. తండోపతండాలుగా జనాలు ఎక్కడెక్కడి నుంచో కూడా కాలినడకన అమ్మవారి దగ్గరికి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ దసరా పండుగ రోజు, లాస్ట్ రోజు అమ్మవారిని చూస్తున్నారు కదా, ప్రకాశం బ్యారేజ్ కృష్ణానదిలో అమ్మవారిని హంసవాహినిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. హంస మీద అమ్మవారు ఊరేగుతూ అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి ఆధ్యాత్మికత వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.